హైదరాబాద్ లో సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ను ఢీకొట్టేందుకు బీజేపీ అభ్యర్థి మాధవీలత సిద్ధమవుతూ ఉన్నారు. ఇప్పటికే ప్రచార దూకుడు పెంచారు. అయితే మాధవీలత నామినేషన్ లో వెల్లడించిన విషయాలు చర్చనీయాంశమయ్యాయి. ఇంతకు మాధవీలతకు ఉన్న ఆస్తులెంత, అప్పులెన్ని? మజ్లిస్ కంచుకోట హైదరాబాద్ లో ఈసారి ఎలాగైనా పాగా వెయ్యాలన్న పట్టుదలతో ఉంది. బీజేపీ ఇక్కడి నుంచి మాధవీలతను అభ్యర్థిగా దించింది. తొలి జాబితాలోనే ఆమె పేరు ప్రకటించింది. అప్పటి నుంచి మాధవీలత దూకుడు మీదున్నారు. ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఇంటింటికి వెళ్లి ఓటర్లను పలకరిస్తున్నారు. బీజేపీకి ఓటెయ్యాలని కోరుతున్నారు. ప్రచారంలో తనదైన శైలిలో దూసుకెళ్తున్న మాధవీలత బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నారు. తన ప్రసంగాలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ప్రత్యర్థులపై వాక్ బాణాలు సంధిస్తున్నారు. హైదరాబాద్ ఎంపీ స్థానంలో పోటీ చేస్తున్న మాధవీలత దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఎంఐఎం నుంచి మరోసారి పోటీకి దిగుతున్న అసదుద్దీన్ ఓవైసీకి ఈసారి మాధవీలత రూపంలో గట్టి పోటీయే ఎదురు కావచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఓవైసీ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయనకు ఏమాత్రం తగ్గకుండా హైదరాబాద్ నియోజకవర్గంలో మాధవీలత ప్రచార జోరును పెంచారు. నామినేషన్ సందర్భంగా మాధవీలత తన అఫిడవిట్లో తన ఆస్తులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తెలంగాణలో అత్యంత ధనిక అభ్యర్థుల్లో ఆమె కూడా ఒకరుగా ఉండడం విశేషం. మాధవీలత తన అఫిడవిట్లో 221 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. మాధవీలత భర్త కొంపెల్ల విశ్వనాథ్, ముగ్గురు పిల్లలకు సంబంధించి 165.46 కోట్ల ఆస్తులున్నాయి. కొంపెల్ల దంపతుల స్థిరాస్తుల విలువ 55.92 లక్షల రూపాయలు. తనకు 27 కోట్ల రూపాయల అప్పులు కూడా ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు మాధవీలత. విరించి లిమిటెడ్, వినో బయోటెక్లలో తన పేరిట 8.92 కోట్ల విలువైన షేర్లు, తన భర్త కొంపెల్ల విశ్వనాథ్ పేరిట 56.19 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు మాధవీలత తెలిపారు. గజ్వెల్ డెవలపర్స్, పీకేఐ సొల్యూషన్స్, విరా సిస్టమ్స్ లలో తన పేరిట 16.27 కోట్ల షేర్లు, తన భర్త పేరిట 29.56 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు ఆమె అఫిడవిట్లో పొందపరిచారు. మొత్తం మాధవీలత విశ్వనాథ్ పేరిట 110 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు వెల్లడించారు. తనకు 5 కిలోల బంగారం ఉన్నట్లు పేర్కొన్నారు మాధవీలత. ఎలాంటి వ్యవసాయ భూములు కానీ వాహనాలు కానీ లేవని తెలిపారు. మరోవైపు గత వారం బేగం బజార్లో ఐపీసీ సెక్షన్ 295A కింద ఆమెపై క్రిమినల్ కేసు నమోదైంది. సిద్ధి అంబర్ బజార్ సర్కిల్ వద్ద ఉన్న మసీదు వద్ద ఆమె గాల్లో బాణం వేసినట్లు యాక్షన్ చేయడంతో కేసు నమోదైంది. మొత్తం మీద హైదరాబాద్ బరిలో దిగిన మాధవీలత జాతీయ స్థాయిలో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.